నమస్కారం అండి. నా పేరు సందీప్ ఓటారికారి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను. నా శీర్షిక గుల్మొహర్. అక్కడి చెట్లన్నీ ఇప్పుడు విషాద గాలుల్లో తలలూపుతున్నాయి. బరువెక్కిన గుండెతో నల్ల రంగు నాడను తగిలించుకొని మేఘాలన్నీ నిరసన దినాన్ని ప్రకటిస్తూ చినుకుల గులాబీ రేకులను అర్పిస్తూ తమ తడి గుండెతో నివాళులు ఘటిస్తున్నాయి. ప్రతి డొంకల్లోనూ వంకల్లోనూ చప్పుడు చేసే వాగులన్నీ ఇప్పుడు ఊరూరా తిరుగుతూ ర్యాలీలు చేపడుతున్నాయి. ఇక గబ్బిలాలైతే పట్టణపు భవంతులపై దుఃఖపు ముడుపులు కట్టినట్టు తలకిందులుగా ప్రదర్శనలిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు నిశ్శబ్దంగా ఉన్న కాకులన్నీ ఇవాళ ఇంటి ముందు వాలిన కరపత్రంలా చెట్టు మీద చేరిన మాలదాసరిలా ఒక తల్లికి తన కొడుకు మరణ వార్తను అందించాలని తొంగి చూస్తున్నాయి. అమ్మ, హక్కుల కేసరాలు నిండుగా విచ్చుకోవాలని పొలికేకల పరిమళాలు అడవిని ఆవాహన చేసుకోవాలని అక్కడి బాటంతా నినాదాల వనమవ్వాలని అతడు ఆకుపచ్చ సూర్యుడై అడవిలో ఉదయించిన మాట నిజమే. కానీ ఇప్పుడు బందూకుల ఊడలకు తూటాల తాడుతో కట్టబడి నెత్తుటి ఉండలా మారిపోయాడు. తల్లి, ఆ తూటాల ఘాట్లకు తుల్లిపడిన నీ కొడుకు చెట్టుకు రక్తం పాలదారోలే కారుతుంటే అతడి నెత్తుటి పక్షులన్నీ బొట్లు బొట్లుగా నేలరాలిపోయాయి. ఇక నువ్విప్పుడు నీ పాత చీరలను చూసుకుంటూ మూతి తుడిచినప్పటిదో తొట్లెలేసి నిద్రపుచ్చినప్పటిదో ఏదో ఒక రోజుని తలుచుకుంటూ ఎట్లుండేటోడివో బిడ్డ అని నువ్వు సాలెపొరుగులా దుఃఖపు గూడుని కట్టుకోవద్దు. అట్లనే ఏ తుమ్మ చెట్టు కనిపించినా ఇది నా కొడుకు తలపై మొలిసిన ముళ్ళ కిరీటమే అయ్యుంటుందని అకస్మాత్తుగా కన్నీటి కొవ్వొత్తులు వెలిగించొద్దు. నిజమే, అతడు గాయాల శరీరంతో మట్టి శిలువపై మౌన యేసులా పడుకున్నాడు. నిజమే, అతడు గాయాల శరీరంతో మట్టి శిలువపై మౌన యేసులా పడుకున్నాడు. నెత్తుటి కుంకుమని చూపి సమ్మక్కలా మాయమైపోయాడు. అమ్మా, అయినా వనదేవతలందరికీ గద్దెలు కట్టి జాతర చేస్తారంట కదా. నిజమే, నేనొస్తున్నప్పుడు జనాలంతా స్తూపాలు కట్టి నీ బిడ్డకు నివాళులర్పించడం గమనించాను. అయినా నేలలో ఇంకిపోయిన నీ పిల్లవేరు లోపల మగ్గిపోతూ భూమిలో కలిసిపోతుందనుకుంటున్నావా? ఎవరైనా మళ్ళీ హక్కుల పునాదుల కోసం కొంచెం పెకిలిస్తే చాలు, అతడు సింగరేణి ఖనిజంలా బయటపడతాడు. లేదా నెత్తుటి బొట్లన్నీ ఒలికిన చోటే తలకు ఎర్ర రుమాలు చుట్టుకొని గుల్మొహర్లా పుష్పిస్తాడు. ధన్యవాదాలు.